అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో అమ్మవారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, ఇప్పటి వరకు నువ్వు ఎదురు చూసింది చాలు. ఇక రాబోయే 24 గంటల్లో నీ మొక్కులన్నీ నేను నెరవేరుస్తాను. బిడ్డ, రేపే కదా పంచమి. 100% నమ్మకంగా ఈ తల్లి మాట విను. నీ కోరికలు నెరవేరుతాయి అని అమ్మవారు మనకొక మంచి వాగ్దానం అనేది తీసుకొచ్చారండి. మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనేవి వస్తుంటాయి. అక్క, మేము చాలా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం, సంతాన సమస్యలు, ఉద్యోగం రాలేదు, మేము ఎన్ని ఎగ్జామ్లు రాసినా ఉద్యోగం రాలేదు అని కూడా చాలామంది కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఉద్యోగం అనే కాదండి, ఎన్నో సమస్యలకి చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. జాతకం అనేది చెబుతారు ఈ గురూజీ. 100% ఉన్నది ఉన్నట్లుగా, అలాగే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మన యొక్క సమస్యలు అనేవి గురువుగారు తీరుస్తారు. ఒకసారి గురువుగారికి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి. గురువుగారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యలు ఆయన దగ్గర కానీ తెలిపారంటే తప్పకుండా మీ సమస్యలు తీరిపోయినట్టే. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, ఏదైనా మాకు చెడు ప్రయోగం జరిగింది, మాకు అసలు ఏది కలిసి రావట్లేదు అనుకున్న వారైనా సరే, ఇలాంటి ఎటువంటి సమస్యలకైనా, ప్రాబ్లమ్స్కైనా సరే చక్కటి పూజలు, పరిహారాల ద్వారా గురువుగారు ఆ సమస్యలన్నీ తొలగిస్తారండి. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి గురువుగారికి కాల్ చేయండి. శ్రీనివాసరాజు గురూజీ, ఈయన నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఖచ్చితమైన పరిష్కారం చూపబడే గురువుగారండి. నమ్మకంగా ఒకసారి కాల్ చేయండి. గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యలను పెట్టండి. పరిష్కారం అనేది తప్పకుండా చూపిస్తారు. మరొక విషయం ఏంటి అంటే, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని గురువుగారు చెప్పిందంతా కూడా నిజమే, మాకు అంతా బాగా చెప్పారు అని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీతో తెలియచేయటం జరుగుతుంది. సో మీరు కూడా ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఈ ప్రాబ్లమ్స్ ఏదైనా కూడా 100% సొల్యూషన్ అనేది మీకు దొరుకుతుంది. సో ఇక ఈరోజు వారాహమ్మ వారు మనకు అందిస్తున్న వాగ్దానం, నీ కోరికలు తీరటం లేదు అని బాధపడవద్దు. ఈ అమ్మ చెబుతున్నాను కదా, నువ్వు ఇప్పటి వరకు ఎదురు చూసింది చాలమ్మా. రాబోయే 24 గంటల్లో నీ మొక్కులన్నీ నేను తీరుస్తాను కదా. రేపే పంచమి. రేపటి పంచమి రోజున నీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. నీ కోరిక తీరుతుంది, మంచి జరుగుతుంది అని ఎదురు చూసే నీకు అంతా కూడా నిజం జరిపిస్తాను. కానీ ఏం జరగడం లేదు అనే వేదనతో నువ్వు నన్ను పిలిచావు కదా, అందుకోసమే ఈ మాట చెప్పడానికి వచ్చాను. అందుకే నీకు నమ్మకం చేర్పటానికే, నీకు నమ్మకం కలిగించటానికే వచ్చానమ్మా. నీ అన్ని మొక్కులు నెరవేరుతాయి. ఇన్ని రోజులుగా నువ్వు ఎదురు చూసింది చాలు తల్లి. నీకు నచ్చినట్టు జరిగేలా చేయటానికే ఈ తల్లి నేను సిద్ధంగా ఉన్నాను. రేపేనమ్మా పంచమి. రేపు పంచమి ఆరంభం కాగానే నీ కోరికలన్నీ నెరవేరేందుకు ఒక్కొక్క అడుగు అనేది పడుతూ ఉంటుంది. రేపటి నుంచి నీ కోరికలన్నీ తీరేందుకు ఆరంభమైన కాలం అనేది వచ్చింది. నీ మనసు నిండుగా నాకు నమస్కారం కూడా చేసుకుంటావు. ఎలాంటి కారణంగానూ నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాత్రం మాట్లాడు. ఈ జాగ్రత్త ఖచ్చితంగా నువ్వు తీసుకో. ఖచ్చితంగా అందరి జీవితాల కోసం మంచి వచ్చేలా చేయటానికి ఒకరుంటారు కదా, అదే ఈ వారాహి తల్లి. నీ ఇంట్లో కానీ, పనిచేసే దగ్గర కానీ, నీ యొక్క స్నేహితులతో అయినా సరే, నీ కోపాన్ని రెట్టింపు చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. కానీ వారు చేసే తప్పులకు నువ్వు తొందరపడి, వాళ్ళు ఏదో అన్నారని నువ్వు రెచ్చిపోయి కోప్పడకూడదు. కోపాన్ని అదుపు చేసుకోవాలి. అదుపు కాకుండా కొద్దిగా ఆలోచించు. ఆ అదుపు ఎలా చేసుకోవాలని కూడా నువ్వు ఆలోచించు. నీకు మంచి జీవితం ఖచ్చితంగా ఉంటుంది. నీ జీవితం ఇంకా అసలు ఆరంభం కాలేదమ్మా, ఇక నుంచే ఆరంభమవుతుంది. ఇలాగే ఎప్పుడు ఉంటుందా అని కూడా చెప్పలేము. ఎవరి మనసు నొప్పించకుండా ఉండగలవా అంటే అది నీ తరం కాదు. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. నీ అభిప్రాయానికి ఒకరు రారు. నువ్వు ఒకరి అభిప్రాయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు అలాగే నీ కోపం తప్పించేలా వారి మాటలు ఉంటాయి. నీకు మరింత కోపం అనేది వచ్చేలా వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ కోపం లేకుండా శాంతంగా, ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే హృదయం అనేది అందరికీ ఒకేలా ఉండదు కదా. ఈరోజు నువ్వు మాట్లాడే మాట ఇంకొకరి బాధ కలిగించేలా ఉండకూడదు. ఏం జరిగినా ఓపికగా ఓర్చుకో.
ఒక్క సెకండ్ ఒక తుఫాను లెక్క వచ్చిపోయిందనుకో, ఇలా అయితే స్థిరంగా ఉంటుందో అలాగే ఉండటానికి అలవాటు పడు. అలాగే నువ్వు అన్నిటికీ ఓర్పుగా ఉండాలి. ఎవరైనా నిన్ను పొగిడితే మనసులోనే సంతోషపడు. అంతేకాని నువ్వు మనసులో పొంగిపోవద్దు. మరీ పొంగిపోయి అదే నిన్ను కుంగదీసేటట్లు చేస్తుంది. అప్పుడప్పుడు నీకు ఇంకా కాదులే, ఏం కాదులే అనే ఒక మనసు అనేది ఒక ధైర్యం కూడా వస్తుంది. ఆ ధైర్యాన్ని అలాగే నింపుకో. నా సమయం వచ్చినప్పుడు నాకు అన్నీ జరుగుతాయనే ఒక కాన్ఫిడెంట్గా ఉండు. నా సమయం వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకుంటానని ఎదురు చూడు. కొన్నిసార్లు అవకాశాల కోసం ఎదురు చూడకుండా నువ్వే సృష్టించుకో. ఖచ్చితంగా వచ్చిన అవకాశాన్ని వాడుకో. ఖచ్చితంగా నువ్వు పొగడ్తలకు మైమర్చిపోయి నిన్ను పొగిడారు కదా అని నువ్వు అలాగే ఉంటే నువ్వు గొప్పవానివి కాలేవు బిడ్డ. ఆ పొగడ్తలకి మించి నువ్వు పనిచేయాలి. ఒకరు నిన్ను పొగిడారు అంటే ఆ పొగడ్తల్ని ఇంకా మెచ్చుకునేలా నీ కష్టం అనేది ఉండాలి. అలా కాకుండా నువ్వు అలా కూర్చొని కామ్గా ఉంటే ఏమీ జరగదమ్మా. అప్పుడే ఇంకా నీ గెలుపు అనేది తగ్గుతూ ఉంటుంది. నీ గెలుపు పెరిగేలా ఉండాలి కానీ తగ్గేలా ఉండాలా ఉండకూడదు. విజయం నుంచి మంచి భవిష్యత్ అనేది నీకు ఉంటుంది. ఏ సందర్భంలో అయినా ఒకేగా ఉండాలో నేర్చుకో. అందరూ నా వాళ్ళు అని నువ్వు అనుకోవడంలో తప్పు లేదు. ఆదరించు కానీ గుడ్డిగా నమ్మకు. ఒకరిని ఒకలా ఇంకొకరిని ఒకలా అలా చూడొద్దు. నీ మనసు ఏదైతే ఇది మంచిది అని చెబుతుందో అది మాత్రమే చెయ్యి. నువ్వు చేసే ఒక్కొక్క పని మూల ఆధారంగా నీ యొక్క జీవితం అనేది ఉంటుందని గుర్తుంచుకో. నీ పనులే నీ విజయానికి మెట్లని గుర్తుంచుకో. నీ ఆలోచనలు ఎలా ఉండాలంటే ఒక పారిజాత పువ్వుల్లా సుగంధభరితంగా ఉండాలి. అన్ని విషయాలు కూడా అందరూ ఆనందించేలా ఉండాలి. అలాంటి పనులు చేయాలి. చెడ్డ గుణాలు ఉన్నారు వారితో నువ్వు వాదించాల్సిన అవసరం లేదు. వారిని మార్చాల్సిన అవసరం లేదు. కాస్త దూరంగా ఉండు చాలు. మంచి ఆలోచనలు ఉన్న వారితో నువ్వు స్నేహం చెయ్యి. నీకు ఎలాంటి చెడు అనేది జరగదు. మంచి మార్పులే నీ జీవితంలో వస్తాయి. మంచి మార్పులు రావాలంటే ముందు వేరే వాళ్ళు మారకూడదు, నువ్వు మారాలి. మంచి మనుషులతో స్నేహం చేసి వారితో ఎక్కువగా ఉండు. నీ దుఃఖాలను పోగొట్టుకొని మంచి ఆనందాన్ని పొందుతావని తెలుసుకో. చిన్న చిన్న కష్టాలను మర్చిపోయి పెద్ద ఆనందాలను మాత్రం ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. సంతోషంగా అప్పుడు ఉండలేవబ్బా. అందుకే నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా కొన్నిటిని మర్చిపోతూ భవిష్యత్తును తలుచుకొని బాధపడకుండా ఉండాలి. అప్పుడే నీ భవిష్యత్తులో కూడా ప్రశాంతంగా ఉండగలవు. ప్రపంచంలో చెడు ఎప్పుడూ గెలవదు బిడ్డ. ఈరోజు బాగుంటే చాలు అని చెడుకు తల వంచావనుకో, అది నిన్ను పాతాళానికి తొక్కేస్తుంది. చెడుకి ఎప్పుడు కూడా తల వంచకూడదు. నీకు మంచి భవిష్యత్తు కావాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా నిజాన్ని నిజాయితీని నమ్ముకో. వారాహి అమ్మంటేనే నిక్కచ్చిగా నిజానికే ప్రతీక కదా. ఆ విషయం నీకు కూడా తెలుసు. అందుకే ఈ తల్లినే చెబుతున్నాను. నిజంగా ఉండు. ఆ నిజమే, ఆ నిజాయితీయే నీకు నువ్వు బ్రతికిస్తుంది, కాపాడుతుంది. రేపే తల్లి పంచమి. ఈ పంచమిని వదులుకోవద్దు. నాకు అంత పానకంగా ఏదైనా ప్రసాదం పెట్టి నా నామాన్ని ఒక 21 సార్లు జపించి బిడ్డ. ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది. నువ్వు ఏ నామంతో పలికినా నేను పలుకుతాను. పంచమి రోజున నాకు చక్కగా సాంబ్రాణి ధూపమే తల్లి. నీ కోరిక అనేది నేను తప్పక తీరుస్తాను. నా దర్శన భాగ్యం నీకు కల్పిస్తాను. ఈ అమ్మ దర్శన భాగ్యం కంటే నువ్వు కోరుకునేది ఏముంటుంది? ఖచ్చితంగా కల్పిస్తాను. పంచమి రోజున నాకు సాంబ్రాణి ధూపం వేసి ఎవరైతే ఆనందపరుస్తారో వారికి నా దర్శన భాగ్యం కలుగుతుంది. ఎవరైతే నాకు పానకం పెట్టి ప్రసాదంగా పూజిస్తారో వారి కోరిక తీరుతుంది. నా నామాన్ని జపించి ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో వారికి నేను ఎప్పుడూ అండగా ఉంటానమ్మా. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను. రేపు పంచమిలో నన్ను తలుచుకుంటావు కదూ, నన్ను పిలుస్తావు కదూ. ఈ అమ్మ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తల్లి. నువ్వు ఎదురు చూసేది 24 గంటల్లో నీకు అందుతుంది. నమ్మకంగా ఉండు, నిశ్చింతగా ఉండు, ప్రశాంతంగా నిద్రించు. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.